ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2025 అండి. 2025 సంవత్సరం. ప్రతి సంవత్సరం అందరూ గుళ్ళకి వెళ్తారండి. ఫస్ట్ మా రోడ్లో ముగ్గులు పోటీ వేసేవారు. ఈ సంవత్సరం ఎందుకో పోస్ట్ పోన్ చేశారు, పొంగల్కి పెడతారంట. రోడ్డు అంత కలగాలేదు. లేకపోతే ముగ్గులు పోటీ వేసండి, రోడ్డు అంతా జనం మన ముగ్గులు చూసుకుంటా, పక్క రోడ్డు వాళ్ళు మా రోడ్లో నడుస్తా ముగ్గులు ఫోటో తీసుకుంటా సందడి సందడి చేసేవాళ్ళండి. ఈ సంవత్సరం ఎందుకో పొంగలు ముందు భోగి అప్పుడు పెడదామంటున్నారు. దానికండి మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆయన తిరుపతి నుంచి క్యాలెండర్ తెప్పించి మాకు పంపించారు. మేము తిరుపతి వైకుంఠ ఏకాదశికి అట్లా వెళ్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఇంట్లో కొంచెం మా వారికి కాలు అనారోగ్యం వల్ల వెళ్ళలేకపోతున్నాం. ఎలాగో ఏంటో ప్రతి సంవత్సరం వెళ్తున్నాం. అలా వైకుంఠ ఏకాదశి అండి, మీరేం లేదు, తిరుపతి పరిసరాల్లో 1 hour 2-3 hours జర్నీ ఉన్నవాళ్ళండి. మీరు వైకుంఠ ఏకాదశి రోజు ఆ రోజు మీరు కింద తిరుపతికి వెళ్ళిపోతే అక్కడ టోకెన్ ఇస్తారు, ఆధార్ కార్డు తీసుకెళ్తే. పైన ఒకవేళ ఖాళీ ఉంటే మిమ్మల్ని డైరెక్ట్గా వైకుంఠ ద్వారా దర్శనానికి పంపించేస్తారు. లేదా 2-3 రోజులు టైం ఇచ్చి మళ్ళీ వచ్చి ఆ డేట్లో వచ్చి 10 రోజులు ఉంటుందండి వైకుంఠ ద్వార దర్శనం, చూడమంటారు. మాకు బయలెక్కగా ఒకరోజు మేము వెళ్ళిన రోజు ఆ రోజే పైకి ఖాళీగా ఉన్నాయని పంపించారు. తర్వాత 2 రోజుల గ్యాప్లో టికెట్లు దొరికినాయి. తర్వాత ఒకరోజు గ్యాప్లో ఉంటే మేము అలాగే పైకి వెళ్ళిపోయి అక్కడ ఉంటాయి కదండి చిన్న చిన్న ఒక కాటేజ్ అవి తీసుకుని అలా కాలక్షేపం చేసి చూసి వచ్చాం. ఈ సంవత్సరం వెళ్తామో లేదో అని అనుకుంటున్నాం. ఏమండి, భగవంతుని ప్రాప్తి ఉంటే అన్నీ సమకూర్తండి. వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళాలని మనసు చాలా పీకుతుంది. సరే అండి, దేవుడు మనకి తిరుపతి నుంచి క్యాలెండర్ పంపించాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన గారు ఇచ్చారు. ఫస్ట్ అండి చూసారా, శ్రీదేవి భూదేవి అండి, వెంకటేశ్వర స్వామి. ఆ తర్వాత ఇది వచ్చండి శివపార్వతులు. మీరు కపిల తీర్థం అంటారు కదా, స్టిఫ్గా ఉంది పేపర్. మనం తిరుపతి వెళ్తుంటే సోమస్కంద మూర్తి అండి. మనకి కపిల తీర్థం పైకి వెళ్తుంటే, కొండపైకి వెళ్తుంటే అక్కడ ఉంటుందండి. అక్కడ గుడి అండి, శివుడి గుడి, శివపార్వతులు. నెక్స్ట్ చాలా బాగున్నారండి. నేను ఫస్ట్ వెంకటేశ్వర స్వామి క్యాలెండర్లో, తిరుపతి క్యాలెండర్లో శివుడి బొమ్మ ఉంది ఏంటని పరిశీలించి చూస్తే అవును, మనం కార్లో వెళ్తుంటే కపిల తీర్థం ఉంటుందండి, అక్కడ పెద్ద శివుడి గుడి. చాలాసార్లు అండి, సంవత్సరంలో 4-5 సార్లు వెళ్ళినా కరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు వెళ్దాం, వెళ్ళేటప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు వరకు నేను చూడలేకపోయాను. ఈసారి భగవంతుని అనుగ్రహం ఉంటే కపిల తీర్థం వెళ్ళి ఇవన్నీ అమ్మవారిని దర్శించుకుందాం. ఇదండి ఇప్పుడు వచ్చేది ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి అండి. వాళ్ళ శ్రీదేవి భూదేవి అమ్మవార్లండి. ఇది వచ్చేసి అయ్యవారండి, అమ్మవారు శ్రీదేవి భూదేవి ఉన్నారు. మంగాపురం అంటండి, కలర్ఫుల్గా ఉన్నాయండి. ఈ క్యాలెండర్ అయిపోయినాక నేను దాస్తా అండి, పారైపోద్దేదు. మంచి మంచి ఫోటోలు కట్టిస్తే పెట్టడానికి ఇంట్లో అంత ప్లేస్ లేదు, కానీ నిండుగా ఉంటుందండి. చూస్తుంటే ఇంకా చూడబుద్ధి వస్తుంది, దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసినట్టు. ఈ తర్వాత ఈయన రాములవారు అండి, కోదండరామస్వామి టెంపుల్ అండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కోదండరామస్వామి దేవాలయం నుంచి ఇవి ఉత్సవమూర్తులండి. ఇది బాగుంది, కలర్ఫుల్గా చామంతి పూలు, ఈ బంతి పూలు, ఈ కలర్ కాంబినేషన్ దండలు నిండుగా ఉన్నాయండి. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి. ఇవి కింద ఉంటుందండి, కింద తిరుపతిలో ఉంటారు. ఇవన్నీ మనం చూడవలసినవి అండి. 2 రోజులు కింద తిరుపతిలో స్టే చేస్తే చుట్టుపక్కల అప్పలాయగుంటని, నారాయణవనం అండి, ఆ తర్వాత వచ్చి ఇదండి నాగలాపురం అని, ఇలా మంచి మంచి గుళ్ళు చూడొచ్చండి మనకి. ఇదండి స్వామివారు మలయప్ప స్వామి అండి. ఈయన మలయప్ప స్వామి, తిరుమల పైన స్వామి. ఇది మన ఇది ఉంటుంది కదండి, బాదం పప్పులు మాల, చక్కగా డ్రై ఫ్రూట్స్తో మాల.
బ్లూను, వైలెట్, వైట్ పంచులు, కిరీటం బాగుందండి. నిండుగా ఉంది. ఇవన్నీ క్యాలెండర్ రాగానే ఒకసారి చూస్తా, పగలు చూస్తా, రాత్రి చూస్తా, తగిలించి గోడకి తగిలించి ఒక బొమ్మ ఒకసారి చూస్తాం. ఇదండి. తర్వాత ఇక్కడ చూడండి, గోవిందరాజస్వామి టెంపుల్ అంటండి. ఇక్కడ కూడా అమ్మవారు శ్రీదేవి భూదేవి అండి. గోవిందస్వామి ఆయన ఇది కూడా బాగుందండి. అమ్మవారి ఇద్దరికి ఒకే పట్టు చీర, వైట్ రెడ్ కలర్ పట్టు చీర చక్కగా అండి. అయ్యవారికి వచ్చి గ్రీన్ బ్లూ కలిసిన పంచి. ఇక్కడ కూడా అండి మనం ఇంచుమించుగా ఏ గుడికి వెళ్ళినా అయ్యవారు అమ్మవారు ఉంటుంది. గోదాదేవి టెంపుల్ అది వచ్చేసి నాకు ఇప్పటివరకు తేడా తెలియలేదండి. శ్రీదేవి భూదేవి అంటారు, మరి గోదాదేవి ఎవరు అనేసి నాకు అసలు అర్థం అవుదండి. తర్వాత ఈ పండగ నెల పడుతున్నారు కదా, గోదాదేవి విగ్రహం స్పెషల్గా పెట్టారు. పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహానికి వచ్చి తెరేశారు. గోదాదేవి విగ్రహానికి పూజలు చేస్తున్నారు. సరే, శ్రీదేవి భూదేవి గోదాదేవి వీళ్ళందరూ సపరేట్ అండి. నాకు చాలా డిఫరెంట్ తెలియలేదు చాలా రోజులు. వాళ్ళందరూ గోదాదేవి ఆవిడ వచ్చేసి ఆళ్వార్లండి. ఆళ్వార్లలో ఒక ఆవిడ దేవుణ్ణి స్మరించి దేవుణ్ణిలో కలిసిపోయి ఐక్యమైపోయిన ఆవిడ మహాభక్తురాలు. ఆవిడ వచ్చేసి కృష్ణుణ్ణి ఆరాధించి లాస్ట్లో శ్రీరంగనాథుడిలో ఐక్యమైపోయిందండి. ఆవిడ కూడా 12 మంది ఏమో ఆళ్వార్లు, వాళ్ళల్లో ఒక ఆవిడ. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి మలయప్ప స్వామి వారు తిరుమల అండి. ఇక్కడ కూడా కనకాంబరాలు, మల్లెపూలు గ్రీన్గా ఉన్న తులసి మాలలో వేసి దేవుడి డెకరేషన్ అండి, బాగుంది. వచ్చే విగ్రహం అమ్మవారు శ్రీదేవి భూదేవి ఆవిడ ఎవరు లేరండి పక్కన. అయ్యవారికి ఒక అయ్యవారు మాత్రమే ఉన్నారు. ఇది ఒక బాగుందండి. ఒక్కొక్కటి ఎందుకో పక్కన వాళ్ళు ఉంటే నిండుగా ఉంటుందండి. ఆయన ఉన్న అందగాడు ఎక్కడున్నా అండి, అందమేనండి ఆయన. ఇక్కడ చూస్తారా, ఇక్కడ ఇదంతా వర్క్ చేశారు. క్లాత్ మీద పూలు కుట్టారు, చక్కగా పూసలు కుట్టేశారు, జడకు పుచ్చులు వేసారు, ముత్యాలు, ఇవన్నీ డెకరేషన్ అండి. వాళ్ళ జడ కూడా చూసారా, పూసలు పెట్టి కుట్టారు. ఈ దండలన్నీ పూసలు అండి. ఇది చేప మత్స్యావతారం అండి. కిరీటం అన్నీ చక్కగా మక్కమల్ల గుడ్డు మీద చక్కగా వర్క్ చేశారండి. వాళ్ళు దేవుణ్ణి స్మరించుకుంటూ చేస్తారండి ఏ పనైనా, అందుకే అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కూడా అండి నాగలాపురం అంటండి. నాగలాపురంలో మత్స్యావతారం అండి. తిరుపతి పరిసరాల్లో నాగలాపురం ఉంటుంది. అక్కడ శ్రీకృష్ణదేవరాయలు వారు వాళ్ళ అమ్మగారి గుర్తుగా అక్కడ ఒక గుడి కట్టించారండి. దేవుడు సగం వచ్చి ఇక్కడ నుంచి మత్స్యావతారం, ఇక్కడ వచ్చి దేవుడు కరెక్ట్గా బాగుంటుందండి. అలా చూస్తే మనకి ఇక్కడ వర్క్ కన్నా అక్కడ రియల్గా మత్స్యావతారం అది బాగా తెలుస్తుందండి. మనం దగ్గరగా చూడవచ్చు, తృప్తిగా ఉంటుందండి. ఆ గుడికి వెళ్తే ఆ శ్రీకృష్ణదేవరాయలు వారు కట్టించిన గుళ్ళు ఇవి బాగుంటాయి. అది నాగలాపురం అండి. ఇది కూడా అండి తిరుమల. ఇక్కడ కూడా డ్రై ఫ్రూట్స్ డెకరేషన్ అది బాగుందండి. అమ్మవారికి, ఇద్దరు అమ్మవారికి ఒకేలాంటి చీర, బాదం పప్పుల దండ, జడకొచ్చి ఇదే వర్క్ అండి, డిస్కో తాడేది అంటారు, అలా వేసారు. కిరీటాలు బాగున్నారు. శ్రీదేవి భూదేవి అండి, వెంకటేశ్వర స్వామి. ఇది చూసారా, తిరుచానూరు ఫోటో లేకుండా క్యాలెండర్ వేయరండి. ప్రతి క్యాలెండర్లో ఈ 12 పేపర్లో ఒకసారి తిరుచానూరు అమ్మవారి ఇది కూడా ఉంటుంది. చూసారా, ఇది కూడా తిరుమల అండి, శ్రీదేవి భూదేవి. ఇక్కడ వచ్చేసి పసుపు రంగు ఇది అండి, పట్టుదారాలతో చేశారు డెకరేషన్. పట్టుదారాలను చక్కగా అల్లి చిలకలు చేశారు. ఇది కూడా శ్రీదేవి భూదేవి అండి అమ్మవారు. ఇప్పుడు చూసారా, నేను అన్నాను కదా లక్ష్మీదేవి, మనకి తిరుచానూరు అమ్మవారు లక్ష్మీదేవి
చక్కగా ఆఫ్ వైట్ పట్టు చీరకి గ్రీన్ అండ్ బార్డరు, అలా యాలక్కాయలు ఈ దండగుచ్చారు. డెకరేషన్ బాగుందండి. వాళ్ళు మాల కుర్చే వాళ్ళకి వచ్చే ఐడియాలు చూడండి ఎంత బాగా కుచ్చారు. అలా యాలక్కాయలతో దండ, ఇవి మల్లెపూలులాగా ఉన్నాయండి, కానీ ఇవేదో పువ్వులు కాదు, అదేదో పూసల్లాగా ఉన్నాయండి. అమ్మవారి కిరీటానికి వచ్చి లక్ష్మీ రూపులు అమర్చారు. ఇదండి, ఇది కూడా అమ్మవారు అండి, శ్రీదేవి భూదేవి అమ్మవారు. ఇది కూడా అండి తిరుమలేనండి, మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి అండి. అలంకారం బాగుంది, ముత్యాలు, పగడాలు, కెంపులు, చిలకలు అండి. చూసారా, ఇక్కడొక చిలక, ఇక్కడొక చిలక, ఇవన్నీ కెంపులు అలంకారం అండి. ఇక్కడ వచ్చి మొత్తం ఈ క్యాలెండర్లో ఉన్న 12 ఇవండి చిత్రాలండి, అన్నీ మళ్ళీ ఇక్కడ వేసారు. ఇదండి తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ అండి. ఇలా మనం అండి క్యాలెండరు అక్కడ వెళ్ళినప్పుడు గుర్తుగా అండి, న్యూ ఇయర్కి చాలామంది తిరుపతి వెళ్ళి అన్నీ తెచ్చుకుంటూ ఉంటారు. తెలిసిన వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చుకుంటారండి, మంచిదండి, బాగుంటాయి. ఈ తర్వాత ఫోటోలు కట్టించుకుంటే చాలా బాగుంటాయండి. నేను చాలా దాచిపెడతాను. సారాయి బుద్ధేదు, దేవుడి బొమ్మలు కింద వాడే బుద్ధేదు చక్కగా ఫోల్డ్ చేసి దాచిపెడతా. నా దగ్గర చాలా ఉన్నాయి ఇప్పటికీ. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఫస్ట్ పేజీ చక్కగా కలర్ఫుల్గా ఉంది. మంచి హాల్లో అలా తగిలించుకున్నారంటే వచ్చిన వాళ్ళందరికీ అండి దేవుని చూసిన తృప్తి ఉంటుంది, శుభ ఆశీస్సులుగా ఉంటాయండి. దేవుడు మనం ప్రాప్తం ఉంటే తిరుపతి వెళ్తామండి, లేదా కళ్ళకు కనపడుతూ ఉంటాడు. ఆయన్ని న్యూ ఇయర్కి అందరికీ ఆయురారోగ్యాలు కలిగించి ఎవరింట్లోనూ ఏ కష్టం నష్టం బాధలు లేకుండా న్యూ ఇయర్ హ్యాపీగా ఉండాలండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా ఒక 10 నిమిషాల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తుందండి. మా రోడ్లో జనాలు టపాసులు అవి రెడీ పెట్టుకుంటున్నారు. ఏదో కాసేపు మనమేమి వినోదాల విందుల్లో పాల్గొనలేకపోయినా కాసేపు రోడ్లో సందడి చూద్దాం. ఇదివరకు అయితే అండి ఫ్యామిలీలు గెట్ టుగెదర్ లాగా అందరూ ఏదో ఒకటి ఉండి ఒక దగ్గర మీట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఎవరి ఇళ్ళలో ఇళ్ళలో వాళ్ళ ప్రశ్నలు అండి. ఒక్కొక్కరి ఇంట్లో కుదరక బాధ్యతలు, ఎవరిళ్ళో వాళ్ళండి. ముఖ్యమైన వాళ్ళు ఉంటే ఏదో ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు, లేదంటే రేపొద్దుట. కొంతమంది నిద్రపోతారు, ఎందుకంటే అర్ధరాత్రి డిస్టర్బ్ చేయడం అండి. ఇందాకే మా పెద్ద అమ్మాయి పిల్లలందరూ వచ్చి ఒక 11 పైన వెళ్ళిపోయారు, లేదప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి వెళ్ళిపోయారు ఎవరికాళ్ళు. వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు సందళ్ళండి. మా వారు అప్పుడే నిద్రపోతున్నారు. నేను టీవీలో కొన్ని చూసా. సరే హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు ఏం వీడియో వేద్దాం అనుకుని తిరుపతి క్యాలెండర్ చూపించానండి. బాగా కలర్ఫుల్గా ఉంది. ఇది చక్కగా ఉందండి అలంకారం. ఇది వచ్చేసి బాగా కలర్ఫుల్గా ఉందండి ఈ ఫోటో నాకు. ఇది వచ్చేసి మనం వీడియోకి స్టార్టింగ్లో వేద్దాం.